హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. రాజకీయ నాయకులందరిలో పవన్ కళ్యాణ్ వేరయ్య. రాజకీయ నాయకులు పదవుల్లోకి రాకముందు చాలా చెప్తారు, ఎన్నో చూసినాం మనం. కానీ ప్రజాప్రతినిధులైన తర్వాత వాళ్ళ ఇచ్చిన మాటకు నిలబడి ఉండరు, కట్టుబడి ఉండరు. ఇక కొంతమంది ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు మంత్రులు అవుతారు. వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది. అయినా కూడా వాళ్ళ నియోజకవర్గానికి కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చరు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో నిజంగా చాలా డిఫరెంట్గా కనబడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కాకముందు ఎన్నోసార్లు ఆయన చెప్పారు, నాకు గనక అవకాశం ఉంటే, అవకాశం వస్తే, జనసేన పార్టీ గనక అధికారంలోకి వస్తే నేను ఖచ్చితంగా ఎన్నో పనులు చేయగలుగుతాను, రాష్ట్రానికి నా వంతు ఒక అద్భుతమైన పరిపాలన అందిస్తారని చెప్పుకుంటూ వచ్చారు. నిజంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత చూస్తే ఆయన ఇచ్చినటువంటి ఎన్నో హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి పిఠాపురంలో ఏదైతే ఉప్పాడ సముద్రం ఉందో ఆ తీర ప్రాంతానికి చుట్టూ ఒక వాల్ కట్టిస్తాను అని ఆయన మాటిచ్చాడు. ఎందుకంటే ఆ వాల్ లేకపోవడం వల్ల ఆ ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు ఎంతగా నష్టపోయారో మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చినట్లు ఉప్పాడ తీర ప్రాంత ప్రజల ఏదైతే ఆకాంక్ష ఉందో ఆ వాల్, దానికి సంబంధించినటువంటి పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, అదే కాకుండా ఆయన కొన్ని మంత్రిత్వ శాఖలు కూడా తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి పనులను చాలా అద్భుతంగా చేసుకుంటూ పోతున్నాడు. ముఖ్యంగా ఆయన అధికారంలోకి రాకముందు ఒక రాజకీయ నాయకుడుగా ఎలాంటి అగ్రెసివ్ స్పీచ్లు ఇచ్చినా కూడా, ఆ తర్వాత ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం అయిన తర్వాత, అంటే ఒక ప్రజాప్రతినిధి అయిన తర్వాత ఆయనలో చాలా అద్భుతమైన బ్యాలెన్స్ కనబడుతుంది. ఆ మాటల్లో కానీ ఆయన చేతల్లో కానీ చాలా అద్భుతమైన బ్యాలెన్స్. చాలా మంది మాట్లాడుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజాప్రతినిధి కాకముందు ఆయన మాటల్లో చాలా దూకుడుండే, కానీ ఇప్పుడు పూర్తిగా తగ్గించాడు, బ్యాలెన్స్డ్గా ఉంటున్నాడు. అంతేకాకుండా మీరు చూస్తే ఎవరైనా వచ్చి సార్ మేము ఈ ఇబ్బందుల్లో ఉన్నామంటే అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ అవి క్లియర్ అయిపోతున్నాయి. ఇలా చాలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు టేకప్ చేసినటువంటి ఫైళ్ళు. మొన్న చూస్తే ఒక అందుల క్రికెట్కి సంబంధించి ఆ టీంని ఆయన పిలిచారు, వాళ్ళకు సన్మానం చేశారు. ఆ తర్వాత ఆ టీంకి సంబంధించినటువంటి కెప్టెన్ అమ్మాయి, మా గ్రామానికి కనీసం రహదారి కూడా లేదు సార్ అని చెప్పేసి చెప్పగానే ఆన్ ద స్పాట్ ఆ గ్రామానికి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి పనులు చకచక జరుగుతూ ఉన్నాయి. ఇక నిన్న చూస్తే పోలీసు అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. దీనికి సంబంధించినటువంటి ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ అనిత గారు హాజరయ్యారు. అక్కడ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు కొత్తగా నియామక పత్రాన్ని తీసుకోబోతున్న ఒక అభ్యర్థి తమ గ్రామానికి రోడ్డు లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి చెప్పగానే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. ఆన్ ద స్పాట్ దానికి సంబంధించినటువంటి పనులు చకచకా జరిగిపోయాయి. ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తాను, చూడండి. ఉద్యోగం వచ్చినా ప్రజల్ని మర్చిపోలా. మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్, అది పరిష్కారం చేయమని అడిగాడు. అది నిజమైన వ్యక్తిత్వం, మంచి మనసు. పక్కనే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు మీ బాధ్యత ఆ రోడ్డు వేయించే బాధ్యత. ఆయన కూడా గిరిజన గ్రామాలన్నిటి కనెక్టివిటీ ఇవ్వాలనుకుంటున్నారు. తప్పకుండా మొదటి కోరిక కింద బాబురావు గ్రామానికి రోడ్డు వేయించే బాధ్యత డిప్యూటీ సీఎం గారు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. ఇక్కడ ఎంత కదిలించేసిందంటే ఒక్కొక్కరి కథలు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశం ఇచ్చారు ఇందాక, లాకే బాబురావు గారి ఇంటికి, మన గ్రామానికి రోడ్లు లేవు, మీరు ఖచ్చితంగా దాన్ని చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈ రోజు సభాముఖంగా మాటిస్తున్నాను. వెంటనే దానికి రోడ్లు వారికి చేసే కార్యక్రమాన్ని శాఖకు నేను తెలియజేస్తాను. తిమ్మల బండ నుంచి ఎలుగురాతి బండ వరకు రోడ్డు కావాలని అడిగితే మా ఊరికి రోడ్డు కావాలని అడిగాడు. అడిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను, ఇక్కడే ఉన్నాడు,
ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఈ రోజే ఇంటికి పోతానే శాంక్షన్ కూడా చేసి పని కూడా ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తారు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని అడుగుతున్నా. రెగ్యులర్ రాజకీయ నాయకుల్లాగా పవన్ కళ్యాణ్ గారి ప్రవర్తన లేదు. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చినటువంటి ప్రతి సమస్యను వెంటనే ఆయన పరిష్కరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, నేను ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారికి ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో వాళ్ళకి సంబంధించినటువంటి గ్రామానికి రోడ్డు లేదు అని చెప్పిన వెంటనే 2 నిమిషాల్లో, అంటే ఆయనకు నియామక పత్రం ఇచ్చిన 2-3 నిమిషాల్లోనే అది శాంక్షన్ అయిపోయింది. సదురు దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వ్యక్తులకు పవన్ కళ్యాణ్ గారు వెంటనే చేరవేయడం, ఆ తర్వాత కలెక్టర్ నుంచి ఆదేశాలు రావడం చకచకా జరిగిపోయి 3-4 నిమిషాల్లోనే ఊరికి రోడ్డు మంజూరైపోయింది. ఇవాళ నుంచి దానికి సంబంధించినటువంటి పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇది ఒక అద్భుతమైన గవర్నమెంట్, నిజంగా కమిట్మెంట్ ఉన్న గవర్నమెంట్. అందులో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఉంటే ఖచ్చితంగా పనులు చేయిస్తాడు, ముందుండు నడిపిస్తాడు అని చెప్పేసి ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పినట్లుగానే నిజంగా ఇలాంటివి కోకొల్లలు ఉన్నాయి ఈ గవర్నమెంట్లో. నిజంగా చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మిగతా రాజకీయ నాయకులకు పూర్తిగా విరుద్ధం. ఆయన మాటల మనిషి కాదు, చేతల మనిషి. ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్తుండేవాడు, ఆయనకు సంబంధించినటువంటి జనసేన పార్టీ కూటమితో అధికారంలోకి రాకముందు ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు మాకే గనక అవకాశం వస్తే, మా పార్టీ గనక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము ఎన్నో పనులు చేస్తాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మేము ఒక కొత్త రహదారిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అప్పుడు అనిపించేది చాలామందికి, పవన్ కళ్యాణ్ అందరు రాజకీయ నాయకుల్లాగానే డైలాగులు కొడుతున్నాడు అనుకునేవారు. కానీ చూస్తే అవి డైలాగులు కాదు, మాటలు కాదు, చేతలు. చూస్తే చూడండి 2-3 నిమిషాల్లోనే పని కథం. అంటే ఇలాంటి కమిట్మెంట్ మన గతంలో చూడలేదు, రియల్గా చెప్పాలంటే చూడలేదు. అందుకే దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఆయన ఆన్ ద స్పాట్ అనుకున్నది అప్పటికప్పుడే చేస్తాడు. ఇలాంటివి ఈ గవర్నమెంట్లో కోకొల్లలు జరిగాయి. అందుకే ఒక సరైన నాయకుడిని ఎన్నుకుంటే రాష్ట్రం సరైన విధంగా ఉంటుందని చెప్పడానికి పవన్ కళ్యాణే నిలువెత్తు సాక్ష్యం.